So what happens inside our body because of this high BP, which leads to the heart stroke or heart cardiac arrest? ఇప్పుడు బీపీ హై ఉన్నప్పుడు నీకు హార్ట్ అనేది ఆ హై బీపీకి పంప్ చేయాలి. హార్ట్ అనేది స్లోగా హైపర్ట్రోఫీ అవుతుంది. ఓకే, దాని మసిల్ థిక్నెస్ అన్ని పెరిగిపోతాయి. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. దానివల్ల ప్రోగ్రెసివ్గా వీళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. నెక్స్ట్ ఆ హై బీపీ ఉన్నప్పుడు సో ఈ బ్లడ్ వెజల్స్లో ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయ్యి దాన్ని అథెరోస్క్లెరోసిస్ అని అంటాం. సో బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరుగుతుంది. నీకు అది హార్ట్ బ్లడ్ వెజల్స్ అవ్వచ్చు, బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, ఎక్కడైనా బ్లాక్ అవ్వచ్చు. కామన్గా హార్ట్లో అవుతాయి, నెక్స్ట్ బ్రెయిన్లో అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ అవ్వడానికి ఒక 5 to 10 years or 15 years అలా పడుతుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్. సో హై బీపీ ఉండే వాళ్ళకి అది ఎక్కువ రోజులు అలా ఉంటే కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. ఇట్ డ్యామేజెస్ కిడ్నీ టిష్యూ. ఓకే, సో ఇవి మేజర్ ప్రాబ్లమ్స్. అంటే బీపీ ఉండి కంట్రోల్ లేకపోతే ఫాలోఅప్లో ఒక 5-10 yearsలో 15 yearsలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అందుకనే ఎర్లీ ఐడెంటిఫికేషన్, దాని ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ట్రీట్ చేస్తే ఈరోజు బీపీ మనం ట్రీట్ చేస్తే 10-15 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా చేయగలం. ఓకే, దట్స్ అడ్వాంటేజ్. అంటే ఇట్స్ లైక్ బీపీ ట్రీట్మెంట్ అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా. ఓకే, నువ్వు ఈరోజు స్టార్ట్ చేస్తే నీకు బెనిఫిట్ ఈరోజు తెలియదు, నీకు 10-15 years తర్వాత తెలుస్తుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. మెనీ టైమ్స్ వి సీ బీపీ ఉండేవాళ్ళు టాబ్లెట్ తీసుకున్నా తీసుకోకపోయినా నాకేం డిఫరెన్స్ లేదు అని ఆపేస్తూ ఉంటారు కొన్నిసార్లు. దే షుడెంట్ స్టాప్, బికాజ్ డిఫరెన్స్ అనేది నీకు తెలియదు, 15 years తర్వాత తెలుస్తుంది ఏంటి అనేది. ఓకే, మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.